ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన సెగలు కొనసాగుతున్నాయి. అయితే చలో పార్లమెంట్ ర్యాలీలో లాఠీ చార్జ్, హింసాత్మక సంఘటనలతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అయితే పోలీసులు ఎప్పుడు లాఠీ చార్జ్ చేయాలి, శాంతియుతంగా ధర్నా చేసే హక్కు విద్యార్థులకు ఉందా లేదా, మరి ఇలాంటి అంశాలు తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వరుణ్ గౌడ్ ఎలిజాల గారు. నమస్తే సార్. నమస్తే మేడం. వరుణ్ గౌడ్ గారు, ఇప్పుడు భారత రాజ్యాంగంలో మరి విద్యార్థులకి నిరసన చేసే హక్కు అసలు ఉందా లేదా, అంటే ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి అసలు? అంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 and 21 ప్రకారం విద్యార్థులే కాదు, ఎవరైనా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకోవడం కానీ, లాఫుల్ అసెంబ్లీ కానీ వితౌట్ ఆర్మ్స్ వాళ్ళు యూనియన్ గ్యాదరింగ్ అయ్యి లాఫుల్ అసెంబ్లీ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 21 ఏమిస్తుందంటే వాళ్ళకి ఫ్రీడమ్, ఇది ఫండమెంటల్ రైట్స్ బేసికలీ. సో వాళ్ళకు ఫ్రీడమ్ ఏమిస్తుంది అంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే రైట్ ఇస్తుంది. బోత్ 19 and 21. అంటే పోలీసులు అసలు లాఠీ చార్జ్ అనేది ఎప్పుడు చేయాలి అని అంటారు? అసలు పోలీసులు లాఠీ చార్జ్ అనేది ఫస్ట్ రిసార్ట్ కాదు, దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ అనమాట. ఇనీషియల్గా ఒకవేళ మాబ్ గ్యాదర్ అయిన మాబ్ కానీ ప్రొటెస్ట్ కానీ డీవియేట్ అవుతుంది, యాంటీ సోషల్ కానీ, కంట్రీకి అగెన్స్ట్ కానీ, హేట్రెడ్ స్పీచెస్ కానీ ఇంకేదన్నా వాళ్ళు ఇనిషియేట్ చేస్తే వాళ్ళతో ముందు నెగోషియేషన్ చేయాలి, డిస్కస్ చేయాలి, వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళు అక్కడ నుంచి వెకేట్ అవ్వడానికి సమయం ఇవ్వాలి. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతే దెన్ దే కెన్ గో ఫర్ ది ఫోర్స్ఫుల్ లాఠీ చార్జ్ అనేది కాదు, ఏదైనా అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ చేసి ఏదైతే ప్రొటెస్ట్ ఉంటుందో దాన్ని చెదరగొట్టడం కానీ, దాన్ని డిస్టర్బెన్స్ చేయడం కానీ, అది వేరేలాగా డీవియేట్ అయితే డెఫినెట్గా వాళ్ళకి పవర్ ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి వాళ్ళు అట్లాంటి యాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు. అంటే నోటీస్ ఇవ్వకుండా గనక వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తే చట్టపరంగా ఏమన్నా సమస్యలు ఉంటాయా? అంటే నోటీస్ ఇవ్వకుండా కూడా చేయడం అనేది పోలీస్ వాళ్ళకు కొన్ని పవర్స్ ఎందుకు ఇచ్చినారంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్కి ప్రొటెక్షన్ లాగా ఉంటారు. సో వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు. చేసినా కూడా దానికి ఒక వ్యాలిడ్ రీజన్ అక్కడ గ్రౌండ్ పొజిషన్ని బట్టి వాళ్ళు ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు అది లాస్ట్ రిసార్ట్ లాగా వాడుకోవాలా. ఇనిషియేట్ చేస్తే మాత్రం దానికి తగిన ఫోరమ్స్ ఉన్నాయి. మనము కన్సర్న్ మెజిస్ట్రేట్కి చెప్పొచ్చు, హయ్యర్ పోలీస్ అఫీషియల్కి చెప్పొచ్చు, కంప్లైంట్స్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మనం అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అని చెప్పి మనము కోర్టుకి ఆశ్రయించవచ్చు. అట్ ద సేమ్ టైం హెచ్ఆర్సీ కూడా వ్యాలిడ్ రీజన్స్ తీసుకుంటుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఇట్ కెన్ ఆల్సో కమ్ ఇన్ టు ప్లే అనమాట. అంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థుల పైన బలప్రయోగం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఏ రోజైనా అది ఎవరు సమర్థించరండి. ఏ ప్రొటెస్ట్ అయినా పీస్ఫుల్గా జరిగినంత అంతసేపు పోలీస్ వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎలాంటి రైట్ లేదు. ఇన్ కేస్ అక్కడ ఉన్న సీన్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళ రియాక్షన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు అట్లాంటి యాక్షన్ ఏమైనా ఇనిషియేట్ చేస్తే దానికి ఫుటేజ్ కానీ మీరు కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు కోర్టు దాని ఫుటేజ్, దాని ఫోటోగ్రాఫ్స్ అవన్నీ వెరిఫై చేసి, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ లాంటివి కాకుండా ఎట్లా అంటే నెరేటివ్ బేస్డ్ ఉంటుంది, అట్లా కాకుండా ప్రాపర్ ఫుటేజ్ ఎవాల్యుయేట్ చేసి తగిన యాక్షన్ వాళ్ళపైన ఇంపోజ్ వాళ్ళకు పెనాల్టీ కానీ, వాళ్ళకు తగిన పీనల్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ అవి చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవరికైనా దెబ్బలు తగిలి లేకపోతే వాళ్ళు wounded అయ్యి వాళ్ళు ఏమైనా ఇదైతే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా గ్రాంట్ చేయొచ్చు కోర్టు. అంటే పోలీసులు అనవసరంగా స్టూడెంట్స్ పైన బలప్రయోగం చేస్తే విద్యార్థులకి మరి అక్కడ కావాల్సినటువంటి అవసరాలు ఏముంటాయి? చట్టపరంగా వాళ్ళు వెళ్ళాలి అంటే నిరూపించుకోవాల్సినటువంటి కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది లాపరంగా? అంటే లాపరంగా అదే ఇంతకుముందు చెప్పినట్టు మనము ఇమీడియట్ హయ్యర్ అఫీషియల్స్కి, పోలీస్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేయడం కానీ, ఈ పలానా వాళ్ళు లిమిట్స్కి మా దారి అంటే లిమిట్స్ దాటి వాళ్ళు వివరించినారని చెప్పి ఒక మాట. ఇంకోటి మీరు కన్సర్న్ మ్యాజిస్ట్రేట్, లోకల్ మ్యాజిస్ట్రేట్, జ్యూరిస్డిక్షనల్ మ్యాజిస్ట్రేట్ ఎవరు అవుతుంటారో వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ
ఆర్టికల్ 226 కానీ, ఆర్టికల్ 32 కానీ సుప్రీంకోర్టు లో కానీ మెయింటైనబుల్, 2 మెయింటైనబుల్ ఉంటుంది. ఇట్లా హెచ్ఆర్సీకి కూడా అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు కన్సర్న్ ఎవిడెన్స్ అవన్నీ చూపించగలిగితేనే కోర్ట్స్ యాక్షన్ తీసుకోగలుగుతాయి అన్నమాట. ఎవరైతే గాయపడి ఉంటారో విద్యార్థులు, మరి వాళ్ళకి పోలీసులు నష్టపరిహారం ఇవ్వడానికి ఉంటుందా అండి? డెఫినెట్గా కోర్టు గ్రాంట్ చేయొచ్చు. వాళ్ళు ఎవిడెన్స్ని బేస్ చేసి వాళ్ళు అక్కడే వూండ్ అయినారు, వీళ్ళ లిమిట్స్ దాటి వ్యవహరించినందువల్ల వాళ్ళు వూండెడ్ అయినారు, లేకపోతే హాస్పిటలైజ్ అయినారు అంటే దాని కాంపెన్సేషన్ డెఫినెట్గా కోర్టు గ్రాంట్ చేస్తుంది. Yes. అంటే ఇలాంటి టైమ్స్లో అండి మానవ హక్కుల కమిషన్ కానీ కోర్ట్స్ కానీ మరి ఎలా స్పందిస్తాయంటే? ఇది ట్రివియల్ ఇష్యూ అండి. ఎందుకంటే 2 సెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏమవుతుందంటే పొలిటికల్ అజెండా లేకుండా ప్యూర్గా స్టూడెంట్ ప్రొటెస్ట్ అయితే కోర్టు స్యూమోటో కూడా ఈ కేసెస్ కన్సిడర్ చేయొచ్చు. వెదర్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్యూమోటో కేసెస్ తీసుకోవచ్చు, హెచ్ఆర్సీ కూడా స్యూమోటో తీసుకోవచ్చు. వాళ్ళు అట్లా తీసుకున్నప్పుడు ఇంకా కేసు స్ట్రాంగ్ ఉంటుంది. బట్ వెన్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూర్ కావడానికి అంత సుగమంగా ఉండరు అనమాట. అంటే సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో మరి ఇలాంటి విషయాల్లో స్టూడెంట్స్కి ఎలా సపోర్ట్ అందిస్తారు, ఎలా ఉంటుంది అంటే? సపోర్ట్ అంటే ఎవరైనా కూడా న్యాయపరంగా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళకు గైడ్ చేయగలుగుతారు, కోర్టుకు వెళ్ళి పెటిషన్ వేయగలుగుతారు. కానీ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు అనే కాదు, ఏ న్యాయవాది ఏం చేయగలుగుతారో అదే అడ్వైస్ ఇవ్వగలుగుతారు. అండి ప్రజాస్వామ్యంలో విద్యార్థుల ఇలాంటి ప్రొటెస్టులు చేయడం అనేది దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రజాస్వామ్యంలో ఈ ప్రొటెస్ట్ చేయడము ఎవరికైనా లిబర్టీ ఉంది, రైట్ ఉంది, ఫండమెంటల్ రైట్ ఎవరికైనా ప్రొటెస్ట్. డెమోక్రసీ అంటేనే డిసెంట్ వ్యూ ఉండడం తప్పలేదు. ఇప్పుడు అయిన కరెంట్ నడిచే నీట్ ఆస్పెక్ట్ కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినంత వరకు దెర్ ఈజ్ నో ఇష్యూ. ఎవరు దాన్ని ఆపడానికి కానీ కాన్స్టిట్యూషనల్గా అది చెల్లదు ఆపడానికి. కానీ అట్ ద సేమ్ టైం విద్యార్థులు స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ పరిధిలో ఏముంటాయో పోలీస్ వాళ్ళు నిర్దేశించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సర్టన్ గైడ్ లైన్స్ ఇస్తారు, అవి ఫాలో అయ్యి ఉంటే డెఫినెట్గా దెర్ ఈజ్ నో క్వశ్చన్ పోలీస్ కెన్ ఇంటర్ఫియర్ దట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనమాట. స్టూడెంట్స్ తమ రైట్స్ని వినియోగించుకోవడంలో ఎలాంటి భద్రత కలిగి ఉండాలి అంటారు ఇలాంటి ప్రొటెస్టులు చేసే టైంలో? కానీ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్ లీడర్స్ ఉంటారో స్టూడెంట్స్ని గైడ్ చేయడం కానీ వాళ్ళకు వాళ్ళ బౌండరీస్ వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారో, లాఫుల్గా ప్రొటెస్ట్ ఎట్లా చేయాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని ఉంటే బాగుంటుంది. వచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా వైడ్ స్ప్రెడ్గా ఉన్నది, వాట్సాప్ మెసేజెస్ ఈజీగా వెళ్ళిపోతాయి. సో అట్లాంటి టైంలో ఏం చేయాలంటే వీలైనంత వరకు ఈ ప్రొటెస్ట్ పీస్ఫుల్గా ఉండాలి, విదిన్ ది లా ఉండాలి. ఎట్లా అంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు కేసెస్ పడితే వాళ్ళకి లైఫ్కి ఇబ్బంది అవుతుంది, అదొకసారి చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్జామ్స్కి ఇవ్వడానికి లేకపోతే ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఉన్నారు. ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేయాలో డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ ది ప్రొటెస్ట్ ఇఫ్ దే ఆర్ లాఫుల్లీ డన్. ఆ ప్రొటెస్ట్ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ అది చేసేది లా అబైడింగ్ ఉండాలన్నది అడ్వైజబుల్ ఎనీ డే. అంటే పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజాస్వామ్య హక్కులను ఎలా ప్రభావితం చేయాలి అని అంటే ఇది ఎట్లా అంటే ప్రొటెస్ట్ వాళ్ళు చేసేటప్పుడు నెగోషియేషన్ తర్వాత లాఠీ చార్జ్కి వెళ్ళకుండా అది రెండు ఇది కాకపోతే అది కాంట్రడిక్టరీ కాకుండా ఇవి రెండు కాంప్లిమెంటరీగా ఉండాలి. ఎట్లా అంటే ముందు వాళ్ళని వీలైనంత వరకు సంజాయించి వాళ్ళకి అర్థం చేసి అది వర్కౌట్ అవ్వనప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళని కంట్రోల్లో చేసుకుంటూ వాళ్ళకు కోఆర్డినేషన్ చేసుకుంటూ నడవాలి. ఇది కాంట్రడిక్టరీ కాకుండా కాంప్లిమెంటరీ లాగా ఉండాలని. అంటే గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ అంటే ఇట్లాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇట్లాంటి జాగ్రత్తలు ఏముంటాయి మేడం, ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్లాగో ప్రొటెస్ట్కి ఇనిషియేట్ చేస్తారు. ఏం చేయాలంటే గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ వాళ్ళతోని డిస్కషన్ కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము US ఇరాన్ వార్ తీసుకున్నాం, వాళ్ళు ఒక దిక్కు వార్ నడిపిస్తూనే ఇంకో సైడ్ పీస్ టాక్స్ నడిపిస్తున్నారు. సో ఆ పీస్ టాక్స్ ఎప్పుడు కంటిన్యూస్ ఉండాలి కమ్యూనికేషన్, ఎందుకంటే దాని గ్రావిటీ తగ్గుతుంది, ఏది ప్రొటెస్ట్ గ్రావిటీ తగ్గుతుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిందో ఆ కమ్యూనికేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి.
అప్పుడైతే పీస్ఫుల్ ప్రొటెస్ట్కి అవకాశం ఉంటుంది. Yes. అంటే లాస్ట్గా అండి వరుణ్ గౌడ్ గారు, అంటే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ చూసుకుంటే ఇటు స్టూడెంట్స్కి కానీ ఇటు పేరెంట్స్కి కానీ ఇటు గవర్నమెంట్కి కానీ మీరు చెప్పాలనుకున్నటువంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? సజెషన్ ఏముంటుంది మేడం, గవర్నమెంట్ ఇట్లాంటి విషయాలు అయినప్పుడు కొంచెం స్ట్రింజెంట్గా ట్రాన్స్పరెంట్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. బట్ ఒక థింగ్ ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా ఒక ఎగ్జామ్ అనేది వీషియేట్ కాకుండా ఇమీడియట్గా ఎగ్జామ్ ఆర్గనైజ్ చేసి పెట్టినారు. నేను ఇప్పుడు నిన్న విన్న న్యూస్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటర్వెన్షన్తో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా Yes. ఫామ్ చేసినారు నిన్న. దట్ హెస్ టు బి కమింగ్ టు ఫోర్స్. అది వాళ్ళు ఒక జడ్జి గారిని అపాయింట్ చేసినారని విన్నాను. దాట్ కైండ్ ఆఫ్ ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్ కాకుండా కొంచెం సైమల్టేనియస్గా నడిస్తే బాగుంటుంది. వాళ్ళ ప్రయారిటీస్ ఎట్లున్నాయి ఏమున్నాయో మనకు తెలియదు. వీఆర్ నాట్ హియర్ టు కమెంట్ ఆన్ దట్. బట్ అట్ ద సేమ్ టైం అదొకటి గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఏ అయితే యాక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ట్రాన్స్పరెంట్గా కమ్యూనికేట్ చేస్తుంటే ఇది ఇక్కడలాగా వచ్చేది కాదు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఏ యాక్టివిటీ అయినా స్టూడెంట్ ప్రొటెస్ట్ కానీ ఏ ప్రొటెస్ట్ కానీ ఒక కాజ్తో ముందుకు వచ్చినప్పుడు Yes. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది కాజ్ ఎఫెక్ట్ ఉండాలా. వేరే యాంగిల్లో వెళ్తే ఈ డీవియేట్ అయిపోయి పొలిటికల్ అజెండా పొలిటికల్ కలర్ అవ్వకుండా ఉండాలని వినేది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి డీవియేట్ అయ్యే వాళ్ళకి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. డీవియేట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళకు కమ్యూనికేషన్ ప్రాపర్. ఎంటైర్ థింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్. Yes. ఏది ఉన్నా కూడా కమ్యూనికేట్ ప్రాపర్గా అవుతే ఇట్లాంటి హ్యాండిల్స్ రావని చెప్పి మన ఉద్దేశం. Thank you. థ్యాంక్ యూ సో మచ్.